ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम्। श्रीगुरोर्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। చదువుతున్న శ్రీమద్ భగవద్గీత నుండి 3వ అధ్యాయం 43వ శ్లోకం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాశదం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాశదం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం.
శతం. ఏవం ఆ విధముగా బుద్ధి కన్నను పరం ఉత్తమముని బుద్ధ్వా తెలుసుకొని సంస్థభ్య స్థిరపరచి ఆత్మానం మనస్సును ఆత్మన అత్యున్నతమైన బుద్ధిచే జహి జయింపుము శత్రువును మహాబాహో గొప్ప బాహుబలము కలవాడా కామరూపం కామమనడి దురాశదం దుర్జయమైన. తాత్పర్యం భాష్యం శ్రేయసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద్ జగద్గురు ప్రభుపాద్కి. తాత్పర్యం: ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియ మనోబుద్ధులకు పరమైన వానిగా తెలుసుకొని ఆధ్యాత్మిక బుద్ధిచే కృష్ణ భక్తి రసభావనం మనస్సును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలంచే మనుజుడు కామమనడి ఈ దుర్జయమైన శత్రువును జయింపవలను. శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసునిగా గుర్తించి కృష్ణ భక్తి రసభావనను అవలంబించవలనని భగవద్గీత యందు ఈ తృతీయాధ్యాయం నిర్దేశించుతున్నది. భౌతిక జీవన స్థితి యందు ప్రతి ఒక్కరూ కామవాంఛను ప్రకృతిపై ఆధిపత్యం వహించవలనని కోరికను కలిగింది. అటువంటి ఇంద్రియ భోగవాంఛ మరియు స్వామిత్వ భావనయే అర్ధజీవునకు గొప్ప శత్రువై ఉంది. కానీ కృష్ణ భక్తి అనేది బలము ద్వారా మనుషులు ఇంద్రియములను మనస్సును దృష్టిని అదుపు చేయగలరు. అనగా చేయి కర్మను మరియు విద్యుత్ ధర్మమును ఎవరును హఠాత్తుగా త్యజింపవలసిన అవసరం లేదు. కృష్ణ భక్తి రసభావనను క్రమముగా వృద్ధిపరుచుకొనుచు మనో ఇంద్రియములచే ప్రభావితం కానటువంటి ఆధ్యాత్మిక స్థితి యందు మనుషుడు నెలకొనగలరు. పవిత్రతను సాధించుట కొరకై యత్నించేది స్థిరబుద్ధి ద్వారా అది సాధ్యపడగలదు. ఇదియే ఈ అధ్యాయపు సంపూర్ణ సారాంశం. అపరిపక్వ భౌతిక జీవన స్థితిలో తాత్విక కల్పనలను మరియు నామమాత్ర యోగం ద్వారా ఇంద్రియ నిరోధము వంటివి మనిషిని ఆధ్యాత్మిక జీవనమునకు తోడ్పడగలవు. కనుక అతడు ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణభక్తి రసభావనయందు విశిక్షితుడు కావలసి ఉంది. శ్రీమద్భగవద్గీత అది కర్మయోగము లేదా కృష్ణ భక్తి భావనయందు విద్యుత్ ధర్మ నిర్వహణం అని తృతీయాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. భగవంతుడు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. భగవంతుడు మనకిక్కడ వర్ణించేది ఏమిటంటే, ఈరోజు చివరి శ్లోకం 3వ అధ్యాయంలో ఒక క్రమ పద్ధతిని మనకి చర్చించడం జరిగింది. ఈ 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మొత్తం కూడా సారాంశంగా భగవంతుడు ఏం చెప్పారంటే, ఏ రకంగా వైరాగ్యాన్ని పొందాలి. అర్జునుడు వర్ణించేది ఏమిటంటే, బాహ్యంగా వైరాగ్యాన్ని పొంది ఈ యుద్ధం చేయకుండా
తను నిరాకరిస్తూ అడవులు వెళ్ళిపోదాం అని చెప్పేసి తను ఆలోచిస్తున్నాడు. కృష్ణుడు వర్ణించేది ఏంటంటే ఇక్కడ ఎక్స్టర్నల్ రినౌన్సియేషన్ కాదు, ఇంటర్నల్ రినౌన్సియేషన్. బాహ్యమైనటువంటి వైరాగ్యం కాదు, అంతరంగా ఉన్నటువంటి వైరాగ్యం అనేది ప్రధానం అని చెప్పేసి అన్నాడు. దీంట్లో ప్రారంభంతో ఒకవేళ అంతరంగంగా అది ఎలా చేయాలి అంటే ఒక క్రమ పద్ధతిలో రావాలి. అది ఏదో వైరాగ్యమే లేదంటే మిథ్యాచార సౌచ్యతే. ఒకవేళ అంతరంగా లేనట్లయితే బాహ్యంగా రెనౌన్సియేషన్ వైరాగ్యం చెందినట్లయితే మరి కేవలం ఇంద్రియ భోగ వస్తువులపైన ధ్యానిస్తున్నట్లయితే అది పరిపూర్ణమైన వైరాగ్యం కాదు, అది కేవలం మిథ్యాచారం అవుతుంది అని చెప్పేసి అది వర్ణిస్తారు. అలా కాకుండా ఒక క్రమ పద్ధతి అని అంటే మొదటగా దానికి యోగా ల్యాడర్ అంటాం, లేదంటే యోగా పద్ధతి క్రమక్రమంగా ఎలాగైతే మెట్లు ఎక్కుతుంటామో మొదటగా కర్మకాండ పద్ధతిని, తర్వాత కర్మ యోగా అని చెప్పేసి, తర్వాత జ్ఞాన యోగా, ధ్యాన యోగా, తర్వాత చివరికి భక్తి అని చెప్పేసి ఇలా ఒక అంచెలంచెలుగా ఎదగాలి అని చెప్పేసి చెప్తారు. ఇది స్టెప్ బై స్టెప్. దానికి మొదటగా కర్మకాండ అంటే ఒక వ్యక్తి కేవలం ఇంద్రియ భోగాన్ని మాత్రమే తను కేంద్ర బిందుగా చేసుకొని దాని ద్వారా తన ఇంద్రియాలను సంతృప్తి చెందించుకోవడమే ప్రధాన లక్ష్యం. దీంట్లో ఉదాహరణకి దాంట్లో చూసినట్లయితే ఈ కర్మకాండ సెక్షన్లో ఒక వ్యక్తికి సంతాన ప్రాప్తి కావాలన్నప్పటికీ, ఒక గృహ నిర్మాణం చేయాలన్నప్పటికీ, లేదంటే ఉద్యోగం, విద్య, ఎన్ని రకాలుగా కోరికలు ఉంటాయో ఈ కోరికలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో అంటే శాస్త్ర నిర్దేశ అనుసారంగా వీటన్నిటిని పూర్తి చేసుకోవడమే కర్మకాండ. ఇంకొక రకంగా చెప్పాలంటే మనకి 4 రకాల పురుషార్థాలు ఉన్నాయి: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 కూడా ఈ కర్మకాండ సెక్షన్ భాగంలో వచ్చేస్తాయి. ఈ కలియుగంలో ప్రధానంగా ఏమిటంటే ఏమున్నాయి ఈ కలియుగంలో, దేనికోసం ప్రాకులాడుతుంటారు అంటే ఈ 4 ఒకటి ధర్మం అనేది లేదు. బై హుక్ ఆర్ క్రూక్ సమ్హర్ యూ ట్రై టు గెట్ సమ్ మనీ. ఏదో రకంగా ధనాన్ని సంపాదించు అంటే ధర్మంగా సంపాదించాల్సిన అవసరం లేదు అనేది ఒకటి, అంటే ధర్మం అనేది లేదు. రెండవది అర్థాన్ని తను సంపాదించాలి. తర్వాత వచ్చిన దాన్ని కామం కోసం వెచ్చించు. సో చివరిది మోక్షం అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ 2 మాత్రమే దీని చుట్టూ తిరుగుతున్నాయి: అర్థ కామ, అర్థ కామ, అర్థ కామ. కాబట్టి మోక్షం అనేది లేదు, ధర్మం అనేది లేదు. ఎప్పుడైతే శాస్త్ర నిర్దేశం ఏమిటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని తను సంపాదిస్తున్నాడు అంటే తను కొద్దిపాటి సుఖం అనేది ఉంటుంది, భౌతిక సుఖం కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ధర్మాన్ని అనుసరించకుండా అర్థాన్ని ఎప్పుడైతే సంపాదిస్తాడో అది కాస్త రకరకాల వ్యాధులకో ఇతర విధంగా వెచ్చించాల్సి ఉంటుంది. పైగా చివరికి అయితే మోక్షం ఉంటుందో ఆ ప్రస్తావనే రాదు ఒకవేళ ధర్మంగా ఆర్జించినట్లయితే. అందుకే ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాలనేవి దీని ద్వారా చేస్తున్నానికి ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక పుత్ర సంతానమో లేదంటే ఏదైనా భౌతికమైన కోరిక ఉన్నట్లయితే ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు, లేదంటే ఒక వ్రతాన్ని చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి కలిగే ఫలితం ఏమిటంటే క్రమంగా తను అనుకుంటాడు ఇవన్నీ నేను సంపాదించిన తర్వాత ఏదో రకంగా సంపాదించాడు భగవద్ అనుగ్రహం వలన. తర్వాత సంపాదించిన తర్వాత ఒకటి వచ్చిందనుకోండి, ఇంకొకటి పోతుంది. ఒకదాన్ని పొందాడు, ధనాన్ని పొందాడు, కానీ తనకున్నట్టు కుటుంబ సభ్యులను ఎవరెవరిని కోల్పోయాడు అనుకోండి, అది దుఃఖంగా ఉంటుంది. లేదంటే ఉద్యోగం వచ్చిందనుకోండి, ధనం సరిపడలేదు, లేదంటే ఇంకొకరి ఏదో లోపం ఉండొచ్చు. ఈ రకంగా ఏదో ఒకటి లోటుపాటు అనేది ఉంటుంది కాబట్టి తను సంతృప్తిగా లేడు. ఈ కర్మకాండ విషయంలో తను ఏమనుకుంటా అంటే ఈ రకంగా నేను ఒక దేవతను ఆరాధించి
ఫలానా దేవతను ఆరాధించి ఏదో ఒక ఈ యొక్క కోరికను తీర్చుకున్నాను, కానీ ఇది పరిపూర్ణంగా నాకు తీరలేదు, దీనికంటే ఉన్నతమైన ఉందా అని చెప్పేసి ఎప్పుడైతే యజ్ఞం చేసేటువంటి పురోహితుని లేదంటే ఒక బ్రాహ్మణ్ణి తన నుండి విచారిస్తాడు. విచారించడం ద్వారా తను చెప్తాడు, దీనికంటే ఉన్నతమైనది ఇంకా స్వర్గలోకంలో ఉంటుంది, ఇది కేవలం నీవు 100 సంవత్సరాలు మాత్రమే ఎంతగా భోగించినప్పుడు కూడా కేవలం ఇది 100 సంవత్సరాలు మాత్రమే, ఇంతకంటే ఉన్నతమైనది 1000 సంవత్సరాలు భోగించగలిగేటువంటి కెపాసిటీ అది కేవలం మనకి స్వర్గంలోనే ఉంటుంది, దానికి తగినటువంటి శరీరం, దానికి తగినటువంటి పుణ్యం అంతా కూడా అక్కడ ఉంటుంది, కాబట్టి మీరు అక్కడ భోగించగలరు అని తను ఇన్ఫామ్ చేస్తారు. దాని ద్వారా తను ఇంకాస్త ఈ భూలోకంలో ఉండేటువంటి ఎంజాయ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే భోగాలు ఉంటాయో వాటన్నిటికీ వెంపర్లాడకుండా ఇంకాస్త ఉన్నతమైనటువంటి భోగానికి స్వర్గాది లోకాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వెళ్ళక ముందే ఇంకా కాస్త డీప్గా లోతుగా తను విచారిస్తున్నప్పుడు వీళ్ళే ఈ బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు ఏమిటంటే, మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఇంద్రాది దేవతలు వారికి యుద్ధం, రాక్షసులకి తర్వాత దేవతల మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళకు కూడా అక్కడ కూడా యాంగ్జైటీ అనేది ఉంది, తర్వాత అక్కడ కూడా మానసిక ఒత్తిళ్ళు అనేవి ఉన్నాయి, అక్కడ వెళ్ళినప్పుడు కూడా లాభం లేదు, మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిందే, క్షీణే పుణ్యముక్తి లోకం విశంతి. సో మళ్ళీ మన పుణ్యం క్షీణించిపోయిన తర్వాత తిరిగి ఈ లోకానికి రావాల్సిందే అని చెప్పేసి ఎప్పుడైతే వారు చెప్తారో, సో దీనికంటే ఇంకాస్త ఉన్నతమైనది తను వెతుకుతూ ఉంటాడు. దాని తర్వాత వచ్చేది జ్ఞానకాండ. జ్ఞానకాండ అంటే నాకు ఈ భౌతిక ప్రపంచంలో ఏది అక్కర్లేదు, నాకు కావాల్సింది ఈ శరీరానికి సంబంధించి ఏది ఎక్కర్లేదు, నాకు కావాల్సింది ఆత్మకు సంబంధించింది, ఆత్మ సంతృష్టిగా ఉన్నట్లయితే నేను సంతోషంగా ఉంటానని చెప్పేసి అనుకుంటాడు. తను కేవలం ఆత్మ కోసం ఆత్మ యొక్క సంతృప్తి కోసం ప్రాకులాడుతున్నాడు. ఒకనొక సమయానికి వచ్చేసరికి భగవంతుడి యొక్క పరిపూర్ణమైన జ్ఞానం లేకుండా తనకు స్వతహాగా ప్రయత్నిస్తున్నాడు భగవంతుని తెలుసుకోవడం కోసం దీంట్లో. కానీ జ్ఞానకాండలో పరిపూర్ణమైనటువంటి అవగాహన అనేది ఉండదు భగవంతుడి యొక్క తత్వం గురించి. ఆత్మతత్వం అనేది తెలిసి ఉంటుంది, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, శరీరానికి సంబంధించి ఏం చేసినప్పటికి కూడా అది నశ్వరం అని తెలుస్తుంది, కానీ పరిపూర్ణమైనటువంటి భగవతత్వం అనేది తెలుసుకోలేదు. కాబట్టి భగవతత్వం అనేది ఇంకాస్త ఉన్నతమైన స్థాయి అంటే యోగా. అంటే ఒక యోగి తను అనుకుంటాడు పరమాత్మ అనేది తనని ఎప్పుడైతే సాక్షాత్కారం చేసుకుంటానో ఆటోమేటిక్గా నాకు ఆ ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది, తను తను దర్శనం చేసుకుంటూ ఉంటే అని చెప్పేసి తను తదేకంగా కంటిన్యూస్లీ హీ టేక్స్ దర్శన్ ఆఫ్ పరమాత్మ సూపర్ సోల్. తను దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఈజ్, సో దాని తర్వాత ఉన్నతమైనది ఏమిటంటే భక్తి. భక్తి అనేది సేవ. సో ఇక్కడ సేవ అనేది ఎప్పుడైతే వస్తుందో భగవంతుడి యొక్క రూపం, తనకి విగ్రహం అనేది ఉండాలి. తన కేంద్ర బిందుగా ఎప్పుడైతే చేసుకుంటాడో అప్పుడు మాత్రమే ఆ సేవలన్నీ తనకు కైంకర్యాన్ని చేస్తుంటే అప్పుడు మాత్రమే తనకు నిజమైన సంతృప్తి అనేది ఆత్మ కలుగుతుంది. అది పరిపూర్ణమైనటువంటి స్థాయి. సో అది ఉన్నత స్థాయి. దీంట్లో 1 by 1 శ్లోక మనకి భగవంతుడు వర్ణిస్తున్నారు. ఎలా అంటే ఇవన్నీ మన మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడా ఒక హైరార్కీలో ఉన్నాయి, ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని మొదటగా చూస్తున్నట్టయితే డల్ మ్యాటర్, జడ పదార్థం, దానికంటే ఉన్నతమైనది ఇంద్రియాలు, దానికంటే ఉన్నతమైనది మనస్సు, బుద్ధి, అహంకారం, దాని తర్వాత ఆత్మ అనేది వర్ణిస్తారు. ఉదాహరణకి ఈ సెన్సెస్ ఇంద్రియాలు అనేవి కూడా విండోస్ లాంటివి. వాటి నుండి ఏవైతే ఈ కామం అనేది ప్రవేశిస్తుంది, మనస్సుని ఆక్రమించేస్తుంది. మనస్సు అనేది బుద్ధిని ప్రోత్సహిస్తుంది, లేదంటే దాన్ని బ్రైట్ చేస్తుంది అంటారు. ఎప్పుడైతే బుద్ధి కరెక్ట్గా లేనట్లయితే, లేదంటే దాన్ని వీక్గా ఉన్నట్లయితే ఆ సమయంలో మనస్సు అనేది కాస్త ప్రలోభం చేస్తుంది, దాన్ని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకి ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర
మెయిన్ గాడ్ ఉన్నాడు అనుకోండి, తన గాడ్ ఇంకొక శత్రువు చేత ఇతర దేశం యొక్క శత్రువు చేత బ్రైట్ చేయబడ్డాడు అనుకోండి, లంచం ఇవ్వబడ్డాడు అనుకోండి, తను ఆటోమేటిక్గా తనకి అమ్ముడుపోయి తను నిద్రపోతాడు, లేదంటే పట్టించుకోడు, తను వెళ్ళేసి అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మన బుద్ధి ఎప్పుడైతే భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇత్యాది గ్రంథాల చేత, లేదంటే గురువు ఆచార్యుల యొక్క పూర్వాచార్యుల యొక్క ఇన్స్ట్రక్షన్స్, ఉపదేశాలు ఎప్పుడైతే మనకు పరిపూర్ణంగా లేదో, అవగాహన లేదో, అప్పుడు ఆటోమేటిక్గా ఏవైతే శత్రువు, కామం, క్రోధం, లోభం ఇవన్నీ కూడా ఆక్రమిస్తాయి. అందుకే ఇవి ఎప్పుడైతే ఆక్రమించక ముందు మనం ఈ యొక్క పరిపూర్ణమైన షార్ప్ నాలెడ్జ్, దీని ఈ నాలెడ్జ్తో, జ్ఞానంతో మన బుద్ధిని షార్ప్ చేసినట్లయితే, సో మన బుద్ధిని కాస్త పదును పెట్టినట్లయితే ఆటోమేటిక్గా ఎప్పుడు అవసరం అవ్వాలో సో అప్పుడు మనం దాన్ని ఉపయోగించవచ్చు. ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు మనం ఉపయోగిస్తాం. సో ఆ రకంగా భగవంతుడు ఇక్కడ వర్ణించేది, ఆచార్యులు వర్ణించేది ఏమిటంటే, సో బుద్ధిని కాస్త మనం పదును పెట్టాలి. ఈ యొక్క భగవంతుడి యొక్క తత్వం, భగవంతుడి యొక్క జ్ఞానం, భగవంతుడి యొక్క కథ ద్వారా అని చెప్పేసి మనకు వర్ణిస్తున్నారు. దీంట్లో మనకి ఇంకా వర్ణించేది ఏమిటంటే, ఈ యొక్క కామం అనేది ఏ ప్రదేశాల్లో ఉంటుంది. శత్రువుని సంహరించాలంటే కూడా మనకు వర్ణించారు. ఈ శత్రువుని జయించాలంటే పూర్వం రాజులు ఏం చేసేవారంటే, కొన్ని కానుకలు ఇచ్చో, లేదంటే ఏదైనా పొజిషన్, లేదంటే పొజిషన్ అంటే మనం ఏదో ఒక స్థాయి అది ఇచ్చో, లేదంటే చివరికి ఈ రెండిటికి లొంగనట్లయితే చివరి ఏమిటంటే దండన, శిక్షించి, ఈ మూడింటి ద్వారా శత్రువుని లొంగ తీసుకునేవాడు. కాబట్టి ఎప్పుడైతే కామం అనేది వృద్ధి చెందుతుందో, అప్పుడు ఆ కామం అనేది ఎప్పుడైతే సంతృప్తి చెందదో క్రోధంగా మారుతుంది. ఎందుకంటే కామం అనేది అది ఎప్పటికి కూడా సంతృప్తి చెందదు. ఎందుకంటే ఎప్పుడైతే దానికి ఎంతసేపు అయితే గిఫ్ట్స్ ఎలాగైతే రాజుగారు గిఫ్ట్స్ ద్వారా, తర్వాత నెక్స్ట్ పొజిషన్ ద్వారా ఒక వ్యక్తి సంతృప్తి చెందడో, తర్వాత నెక్స్ట్ దండన. అలాగే శత్రువుకి ఇక్కడ కామం అనేది ఎప్పుడు కూడా సంతృప్తి చెందదు. నువ్వు ఎంత గిఫ్ట్లైనా ఇవ్వండి, లేదంటే ఎన్ని పొజిషన్స్ అయినా ఇవ్వనివ్వండి, కానీ అది సంతృప్తి చెందే రకమైన కాదు. అందుకోసం చెప్పేసి ఇక్కడ చివరికి చేయాల్సింది ఏమిటంటే, ఆచార్యులు వర్ణించేది ఓన్లీ మిగిలింది ఏంటి, దండన, పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ ద్వారా మాత్రమే సో కామాన్ని లొంగ తీసుకోవచ్చు. మిగతా ఏ ఇతర పద్ధతుల ద్వారా దీన్ని లొంగ తీసుకోలేము అని అంటారు. అందుకే చూడండి, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినప్పుడు కూడా ఈ యొక్క కామ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ బైబిల్ ప్రకారంగా చూసుకున్నప్పుడు కూడా సో మొట్టమొదటిగా ప్యూర్గా ఉండేవారు అందరూ ఆ ప్రపంచం అంటే భగవంతుడి రాజ్యంలో. కానీ ఇది ఎలా ప్రారంభమైంది, ఒక మనిషి సో ఏ రకంగా వాళ్ళిద్దరు కూడా తను స్త్రీ పురుషులను ఎలా అర్థం చేసుకోగలిగారు అంటే, ఈవిల్ అండ్ యాడమ్. సో వాళ్ళిద్దరు కూడా సో వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫలం తాకరాదు, దీన్ని తీసుకోకండి అన్నప్పుడు అది వినకుండా ఎప్పుడైతే తీసుకున్నారో, దెన్ దే ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ యాజ్ బోత్ డిఫరెంట్ జెండర్స్. ఆ రకంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ కామం అనేది ప్రేరేపించబడుతుంది, సో ఇది ప్రేరేపించబడిన తర్వాత దానికి ఓన్లీ థింగ్ అంటే పనిష్మెంట్. అదే కాకుండా దీనికి ప్రధానమైనటువంటి ఏవైతే సెన్సెస్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయాలి అని అంటే, దానికి ఎంతసేపు మనం ఫ్యూయల్ సప్లై చేస్తున్నట్లయితే ఇంద్రియాలకి, ప్రత్యేకించి రజోగుణం నుండి బయటపడాలి అనంటే, సో రజోగుణం ఉండేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి నుండి దూరంగా ఉండాలంటారు. మనకి రజోగుణ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో
సో ఇప్పుడు రజోగుణ యాక్టివిటీస్ ఏవైతుంటే వాటి నుండి దూరంగా ఉండి, దాని తర్వాత సత్వగుణం ఏదైతే యాక్టివిటీస్ మనకి చర్చించబడ్డాయో 17వ అధ్యాయం ఈ 3 గుణాల గురించి 16, 17, 18, సో 14 ఇవన్నీ అధ్యాయాలు మనకు చాలా స్పష్టంగా వర్ణిస్తున్నాయి. అందుకే భగవద్గీత అనేది ఒక మిర్రర్ అని అంటాం, ఒక అద్దం, దర్పణం. ఎందుకు అంటే అది మనకు చూపిస్తుంది మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్టేజ్లో ఉన్నాం. సో మనకి ఎక్కడ ఏ పెయింట్ అనుకుంటుంది, ఎక్కడ ఏ బ్లాక్ స్పాట్ ఉంది, అవన్నీ కూడా స్పష్టంగా మనకు అద్దంలో కనిపిస్తుంటాయి. సో మనకి ఎలాంటి అనర్థాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ యొక్క మనకు భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా వర్ణించి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం నిత్యం దీన్ని ఎప్పుడైతే చదువుతుంటామో ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. సో వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్, సో మనం ఎక్కడ డీవియేట్ అవుతున్నాం, సో ప్రధానమైన లక్ష్యాన్ని. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చాలామంది ఏమిటంటే ఈ రోజుల్లో మనం కార్పొరేట్ ఆఫీస్లో చూస్తుంటాం. సో వాళ్ళందరూ కూడా ఏమంటారంటే యూ హ్యావ్ టు వర్క్ సో హార్డ్, ఇవన్నీ కూడా మోటివేషన్ స్పీకర్స్ ఇవన్నీ కూడా చెప్తుంటారు. టైం మేనేజ్మెంట్, ఈ పర్ఫెక్ట్గా ఈ రకంగా టైం మేనేజ్మెంట్ చేస్తుండాలి, ఇవన్నీ చెప్తుంటారు. కానీ విషయం ఏమిటంటే, ఇప్పుడు సిస్టమ్ ఉందనుకోండి, దీనికి వైరస్ పట్టిందనుకోండి, ఎంత టైం నేను ఈలోగా బుక్ మొత్తం కంప్లీట్ చేయాలి, టైప్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి, దీనికి కంప్లీట్గా సో వైరస్తో ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి, సో నేను చేయలేను, ఐ కాంట్ డూ దిస్. సిమిలర్లీ మనకి ఎప్పుడైతే ఈ కామ, క్రోధ, లోభ, మదమాత్సరాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనల్ని ఆవరించి ఉన్నట్లయితే మనం ఏం చేయాలని కూడా వి కాన్ గో ఫర్దర్. కాబట్టి ముందుకు వెళ్ళలేం. అందుకోసం చెప్పేసి వీటన్నిటి నుండి ఫ్రీ అవ్వాలి, ఈ అనర్థాల నుండి ఫ్రీ అవ్వాలి, వీటి నుండి బయటపడాలి అంటే ఇక్కడ చివరి శ్లోకంలో ఈరోజు మనకు వర్ణించింది ఏమిటంటే కృష్ణ చైతన్యం. Therefore, Arjuna, surrendering all your works unto me, with full knowledge of me, without desires for profit, with no claims to proprietorship, and free from lethargy. Right. This is 30th శ్లోక. సో మనకి చివరి శ్లోకాలో ఈరోజు 43లో వర్ణిస్తుంది ఏమిటంటే, the knowing oneself to be transcendent to the material senses, mind, intelligence, O mighty armed Arjuna, one should steady the mind by deliberate spiritual intelligence, Krishna consciousness, and thus by spiritual strength conquer the insatiable enemy known as lust. కాబట్టి మిగతా ఏ పద్ధతుల ద్వారా మనం పూర్తిగా దాన్ని జయించలేము. ఒకే ఒక్క పద్ధతి ద్వారా, అది భక్తి యోగం. భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా, అతని యొక్క సేవలో ఎంగేజ్ అవ్వడం ద్వారా. ఒక శ్లోకం వర్ణిస్తుంది ఏమిటంటే, భగవంతుడి యొక్క భృకుటి ఏదైతే ఉంటుందో వాటిపైన ధ్యానించడం ద్వారా సో మనం ఈ కామాన్ని జయించవచ్చు అని చెప్తాం. ఎప్పుడైతే కామదేవుడు క్యూపిడ్ తను ఒక 5 బాణాలు విడుస్తాడట. వీటి నుండి ప్రొటెక్ట్ చేయడం కోసం, అంటే దాని గురించి రక్షించబడడం కోసం భగవంతుడి యొక్క ఈ భృకుడి అనేది బాణంతో పోలుస్తారు. కాబట్టి ఈ బాణం అనేది మరి ఎలా అంటే తన యొక్క కృప మరి అంటే బో అంటాం, విల్లు. మరి బాణాలు ఏంటి అంటే తన యొక్క దృష్టి, తన యొక్క చూపు. ఆ చూపు మనపైన ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఈ యొక్క క్యూపిడ్ కామదేవుడిపై తన యొక్క ప్రభావాన్ని మన పైన పడదు అంటారు. అందుకే సో భగవంతుడి యొక్క దృష్టి మన పైన పడాలంటే మనం ఏం చేయాలి? అతని యొక్క సేవ చేయాలి. అందుకే భగవంతుడు ఆల్వేస్ సో బాలాజీ మీరు ఒక అభయహస్తం, వరదహస్తం చూసారు లేదు? సో ఒకటి కిందకు ఉంటుంది రకంగా. సో టేక్ మై షెల్టర్, లోటస్ ఫీట్ షెల్టర్. సో మనకి నా పాదపద్మాల యొక్క ఆశ్రయాన్ని తీసుకోండి, అప్పుడు మీకు రక్షణ కల్పిస్తున్నట్టు. కాబట్టి మాయ ఎంత ప్రభావితంగా ఉన్నప్పటికీ కూడా సో భగవంతుడు మనం రక్షించగలడు. ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతం, భగవద్గీత ఇవన్నీ మనకు చర్చించేది ఏమిటంటే, ప్రత్యేకించి శ్రీమద్ భాగవతంలో వర్ణన వస్తుంది. వ్యాస మహర్షి తను మాయాదేవిని చూస్తాడు.
ఫస్ట్ కృష్ణుని చూస్తాడు తను మెడిటేషన్ చేయడం ద్వారా. చూసిన తర్వాత మధ్యలో మాయను చూస్తాడు. మాయ వెనకాల జీవుణ్ణి చూస్తాడు. తను ఆలోచిస్తుంటాడు, నిజానికి జీవుడు కృష్ణుని చూడాలంటే జీవుడు కృష్ణుని యొక్క దర్శనం చేసుకోవాలంటే అంత సులభం కాదు. ఎందుకు అనంటే మధ్యలో మాయాదేవి. కాబట్టి తనని క్రాస్ చేసి భగవంతుని చూడాలి అంటే సులభం కాదు. కాబట్టి తనకి భగవంతుడి యొక్క కృప ఉన్నట్లయితే, ఇప్పుడు ఇది కృష్ణుడు ఫ్రంట్ ముందున్నాడు, కృష్ణుడు వెనకాల మాయాదేవి, మాయాదేవి వెనకాల జీవుడు ఉన్నాడు. కాబట్టి తను ఎప్పుడైతే ముందుకు వస్తాడో, భగవంతుడి యొక్క ముందుకు వస్తాడో, అప్పుడు మాత్రమే మాయాదేవి కృష్ణుడు వెనకాల ఉంటుంది. కాబట్టి సో కృష్ణుడు మనకు పూర్తి రక్షణ కల్పిస్తాడు. కానీ ఎప్పుడైతే మనం మాయాదేవి వెనకాల ఉన్నామో, వీ కాంట్ సీ కృష్ణ, వీ డోంట్ గెట్ ద ప్రొటెక్షన్. కాబట్టి మనకు ఆ రక్షణ కల్పించదు, రక్షణ కలగదు. అందుకోసం చెప్పేసి మనకి భగవంతుడికి ముందు రావాలి అంటే సో తన యొక్క ఆశ్రయం స్వీకరించాలి. తన యొక్క పాదపద్మాలను స్వీకరించినట్లయితే ఖచ్చితంగా మనకు ఆ రక్షణ కలిగి ఉంటుంది. మనకి శ్రద్ధ అని నుండి మనకి భక్తిలో 9 స్టేజ్లు, 9 లెవెల్స్ ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి, మెట్లు ఉంటాయి. దాంట్లో ఈ 9 మెట్లలో శ్రద్ధ దగ్గర నుండి శ్రద్ధ, సాధసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, సో దాని తర్వాత నిష్ఠ, ఆ రకంగా చివరికి ప్రేమ అనేది ఉంటుంది, భావ ప్రేమ అని చెప్పేసి. కానీ దీంట్లో అనర్థ నివృత్తి అని అంటే ఈ కామ, క్రోధ, మదమత్సరాలు ఏవైతే ఉన్నాయో, ఈ మోహం, ఇవన్నీ కూడా వీటిని అనర్థాలు అని అంటాం, అన్వాంటెడ్ థింగ్స్. కాబట్టి వీటిని ఇక్కడ వరకు బాగానే వెళ్తాం, సాధువు యొక్క సాధన, సాంగత్యం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ అనర్థాలకు వచ్చేసరికి లాంగ్ గ్యాప్, అంటే చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్ చేస్తే దెన్ వీ గెట్ ద కృష్ణ ప్లేట్. అంత సులభం కాదు. అందుకోసం చెప్పేసి శ్రీల ప్రభుపాల వారు అంటారు, భక్తి అనేది ప్రజలు అనుకుంటారు చాలా సులభం అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇవన్నిటిని కూడా అనర్థాలను పోగొట్టాలంటే ఒకప్పుడు అఫ్కోర్స్ ఈజీ. ఎలాగంటే ఒకటి చాలా విశ్వాసంతో ఆచార్యుని, గురువుని, శాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించామనుకోండి, వీరి యొక్క ఆదేశాలని, ఖచ్చితంగా అది సులభం. కానీ మన కాంప్లికేటెడ్ మైండ్ ఏం చేస్తుందంటే, ఎందుకు దాన్ని పాటించడం, చాలా సులభం ఉంది, ఏదో చేయొచ్చు కదా అని చెప్పేసి ఆల్వేస్ మన మనసు అనేది డీవియేట్ చేస్తుంది ఈ యొక్క ప్రధానమైన అంశం నుండి. కాబట్టి వీ కాన్ గెట్ ప్రోగ్రెస్, వీ కెన్ నెవర్ బికమ్ ప్రోగ్రెస్. దీంట్లో ఉదాహరణకి మంగళారతికి వెళ్ళాలి, లేదా గుడికి వెళ్ళాలి, ఆదివారం వస్తుందంటే సో ఎన్నో కారణాలు ఇవ్వచ్చు. మనసు అనేది చూడు, వారం మొత్తం కూడా కష్టపడి పనిచేస్తావు, ఉదయాన్నే లేచి పరిగెడుతుంటావు, సాయంత్రం వస్తావు, టైం అసలు ఉండదు. సో కనీసం ఈ రోజైనా రెస్ట్ తీసుకో, ఈ సండే రోజు మైండ్ అలా చెప్పచ్చు. లేదు అంటే ఇన్ని రోజులు చేస్తున్నావు కదా, అట్లీస్ట్ ఇంట్లో చేసుకోవచ్చు, డూ సంథింగ్ ఎట్ యువర్ హోమ్. సో గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సంఘం ఏముందిలేండి ఈ రోజులో ఎలాగైనా తీసుకోవచ్చు అని చెప్పవచ్చు. సో నెంబర్ ఆఫ్ వేస్ అనేది మన మైండ్ అనేది డీవియేట్ చేస్తూ ఉంటుంది, సో మన భగవంతుని చేరడం కోసం. అందుకే సో ఇక్కడ మనకు వర్ణించేది ఏమిటంటే, సో మనకి ఆల్వేస్ మనకి ఈ యొక్క కామం యొక్క ప్రభావం ఏమిటి అని చెప్పేసి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. అందుకే ప్రభుపాల వారు ఒక మంచి ఉదాహరణ, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక స్టోరీ అనేది వర్ణిస్తారు. తనకి ఒకసారి బిల్వమంగళ ఠాకూర్, మీరు ఎప్పుడైనా విన్నారా బిల్వమంగళ ఠాకూర్ పేరు, స్టోరీ? కొత్త వాళ్ళు ఎవరైనా విన్నారా? ఓకే. సో మనకి బిల్వమంగళ ఠాకూర్ అని చెప్పేసి ఒక గొప్ప ఆచార్య. తనకు పూర్వం వారు ఒక మంచి దక్షిణ భారతదేశానికి చెందిన బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే ధనికుడు అవుతాడో మనసు అనేది భ్రమించి
రకరకాలుగా డీవియేషన్స్ అనేవి వస్తాయి. దీంట్లో ఈ వ్యక్తి ఒక వేశ్యకి బాగా లోన్ అయిపోయి సో తన వెంటబడుతూ ఉంటాడు. ఒకసారి తన తండ్రి గారి యొక్క శ్రాద్ధ చనిపోయాడు, తన శ్రాద్ధ సెరమనీ అనేది చేయాలి, క్రియ అనేది చేయాలి. శ్రాద్ధ క్రియ చేయకుండా తను అక్కడ చేసి వదిలేసి ఈ వేశ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ రోజు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ సుడిగాలు వస్తూ తర్వాత భయంకరమైనటువంటి కుంభవృష్టి వర్షం కురుస్తుంది. సో అక్కడికి వెళ్ళడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. అయినప్పుడు కూడా అంత వర్షంలో కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక నది ప్రవహిస్తుంది, చాలా విపరీతంగా, ఒక భయంకరంగా. అయినప్పుడు కూడా తను ఏదో ఒకరి సహాయంతో బయటికి దాటుతాడు. బయటికి దాటిన తర్వాత తను చూస్తాడు, నేను ఎలా దాటానని చెప్పేసి. కానీ అది ఒక శవం కొట్టుకొస్తుంది. ఆ శవం పైన కూర్చొని తను క్రాస్ చేస్తాడు. చివరికి ఆ ఇంటికి చేరిన తర్వాత కూడా ఇంటి గేటు క్లోజ్ చేసింది. క్లోజ్ చేసినప్పుడు ఏదో రకంగా గోడ దూకాలని ప్రయత్నిస్తాడు. తనకి ఒక తాడు ఉందని చెప్పేసి దాన్ని పట్టుకొని దూకడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది తాడు కాదు. తను అర్థం చేసుకుని ఉంటే దూకిన తర్వాత అది పాము అని తెలుస్తుంది. అంత దూకిన తర్వాత ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఇంత వర్షంలో ఎవరు కూడా సామాన్య వ్యక్తి ఎవరు కూడా చేయలేరు. ఇంతగా చేస్తున్న తన కోపం వచ్చేసి చింతామణి తన పేరు, ఆ వేశ్య పేరు. తను ఏం చెప్తుందంటే, ఇంతటి అటాచ్మెంట్, ఆసక్తి, నా పైన కనబరిచిన ఆసక్తి, అది ముకుందు పైన కనబరిచినట్లయితే ఈ సమయానికల్లా మీకు ఎప్పుడో ముక్తి వచ్చేది కదా, ఇంతటి నీచమైనటువంటి పని ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి తను ప్రశ్నిస్తుంది. తను ఆ రోజు నుండి ఆ చింతామణిని ఒక శిక్షా గురువులాగా స్వీకరించి తన ఆదేశాన్ని స్ట్రిక్ట్గా తీసుకొని తను వెళ్ళిపోతాడు. ఇక్కడ నుండి నేను ఇక్కడికి రాను అని చెప్పేసి దాన్ని నిశ్చయించుకోవడమే కాకుండా ఆ రోజు నుండి స్ట్రిక్ట్గా ఫాలో అవుతానని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. తను వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఇంకొక బ్రాహ్మణుడి ఇద్దరు భార్యాభర్తలు వెళ్తూ ఉంటారు. ఈ భార్యని తదేకంగా చూస్తూ వెళ్తుంటాడు ఈ బిల్వమంగళ ఠాకూర్. చూస్తూ వెళ్తున్నప్పుడు ఈవిడికి కాస్త అనుమానం వస్తుంది. భర్తకు చెప్తుంది, ఏమండి తను నన్ను అనుసరిస్తున్నాడు, నాకెందుకో తను చూపు అంతగా నచ్చలేదు, దయచేసి మీరు వార్నింగ్ ఇవ్వండి అతనికి చెప్తుంది. చెప్పినప్పుడు భర్త అంటాడు, సో సరే ఇంటికి రమ్మని చెప్తాను అంటాడు. వచ్చిన తర్వాత తనకేం కావాలో కనుక్కుంటే, సో మీ భార్యతో ఒకరోజు నాకు గడపాలనుకుంటున్నాను అంటాడు. తను అంటాడు, సరే మీరు బ్రాహ్మణులు కదా కాబట్టి మీరు, సో నేను ఆజ్ఞ ఇస్తున్నాను అంటే నేను పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్తాడు. సో తర్వాత ఆ రోజు తనకు తాను ఇంకా సాక్షాత్కారం పొంది తను అంటాడు, అమ్మ మీ చెవిలో మీ హెయిర్ పిన్, మీ జడలో ఉన్నటువంటి ఆ పిన్ ఇవ్వండి నాకు అని చెప్తాడు. అడుగుతాడు. అడిగినప్పుడు దాన్ని తీసుకొని ఈ కళ్ళని రెండింటిని కూడా పొడి చేసి ఈ ప్లగ్స్ అవుట్ ఐబాల్స్, సో ఈ కనుగుడ్లను బయటికి లాగేసేసి వాటి కట్ చేసేసి, అప్పటి నుండి ఈ కళ్ళే నాకు ప్రధానమైన కారణం, నా భక్తికి ఆటంకాలు అని చెప్పేసి కళ్ళని తీసేసి ఆ రోజు నుండి అక్కడి నుండి తను బృందావనం వెళ్ళిపోతాడు. బృందావనం వెళ్ళిపోయి ప్రతిరోజు కూడా తను వీణ పైన కృష్ణుడి గురించి తనకు నామాన్ని జపిస్తూ సో కీర్తన చేస్తూ ఉండేవాడు. ఆ రకంగా తను 700 సంవత్సరాలు 700 years బృందావనంలో ఉండి కృష్ణుడిని, అతని కళ్ళు లేకపోయినప్పుడు కూడా అక్కడ వెళ్ళేసి దర్శనం చేసుకుంటూ కృష్ణుడికి ఎలాంటి డ్రెస్ వేశారు అవన్నీ కూడా తను వర్ణించేవాట. సో ఆ రకంగా ఆ గొప్ప ఆచార్యగా మారాడు. అందుకే కృష్ణ కర్ణామృత అని చెప్పేసి గొప్ప గ్రంథాన్ని కూడా రచించాడు. దాంట్లో చింతామణిని కీర్తిస్తూ, సో మీరు నాకు వారి ప్రధాన గురువు అని చెప్పేసి తను కీర్తిస్తారు. ఒకవేళ వారు కనుక నన్ను ఈ రకంగా వార్నింగ్ ఇవ్వనట్లయితే నేను ఇంత మంచి భక్తుని కాలేకపోయేవాడిని అని చెప్పేసి అంటారు. పూర్వాచార్యులు వర్ణించేది తన గురించి ఏమంటారంటే, ఒక వ్యక్తి పరిపూర్ణంగా కృష్ణ చైతన్యంలో ఉన్నట్లయితే ఈరోజు శ్లోకంలో మనకు చెప్పినట్లుగా, సో బుద్ధి కంటే అతీతమైంది ఆత్మ.
ఆత్మ అనేది ఎప్పుడైతే భగవద్భక్తితో సంతృప్తి చెందినట్లయితే ఇక మిగతా ఏవైనా కూడా ఈ కామం క్రోధం ఏవైనప్పుడు కూడా అది మన వైపు వచ్చినప్పుడు కూడా దానిపైన సో మనం దృష్టి అనేది మళ్ళదు. అలాగే ఈ వ్యక్తి పరిపూర్ణమైనటువంటి సో కృష్ణ చైతన్యంకి వచ్చినప్పుడు సో దాని వైపు మారకుండా సో ఎంతగానో తను భక్తి చేస్తాడు. ఎంతగా అంటే ఆచార్యులు వర్ణిస్తారు, కృష్ణుడు వచ్చేసి స్వయంగా తను వేణువును ఊదుతూ తన యొక్క వేణుగానాన్ని ఆ మాధుర్యాన్ని తను వినిపించగా కాదు, తను వచ్చేసి తన చేతి పట్టుకునేవాడు ప్రతినిధించాడు. సో ఒక్కొక్కసారి పట్టుకునే వెంటనే తను మళ్ళీ చేయి మిదిల్చుకొని వెళ్ళినప్పుడు ఇక్కడ బెల్లుమంగళ ఠాకూర్ అనేవాట, సో కృష్ణ నువ్వు నా చేతి నుండి జారిపోగలమేమో కానీ నా హృదయం నుండి ఎప్పటికి కూడా జారిపోలేవు అని చెప్పేసి తను వర్ణించేవాట. కాబట్టి ఒక భక్తుడు తను పరిపూర్ణంగా ఎప్పుడైతే భక్తి చేస్తాడో ఇవన్నీ కూడా వాటంతట అవే మనం దూరంగా ఉండొచ్చు, వాడి ఏమాత్రం మనకు దరికి చేరవు అని చెప్తారు. సో అదే రకంగా మనం పరిపూర్ణంగా వీటి నుండి విముక్తి పొందాలి అంటే కామం, క్రోధం, లోభం ఇవన్నీ కూడా దిస్ ఇస్ ద బెస్ట్ వే బై చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. ఎస్పెషలీ ఈ కలియుగంలో సులభంగా అందరూ చేయగలిగేది హరినామం, తర్వాత ఈ యొక్క భగవద్గీత, శ్రీమద్ భాగవతం పఠనం. వాటిని కేవలం చదవనే కాదు, జ్ఞానమే కాదు, విజ్ఞానం స్థాయిలో కూడా మనం తీసుకొచ్చినట్లయితే సో ఇట్ మే టేక్ టైమ్ బట్ వీ క్యాన్ ట్రై విత్ దట్. సో లెట్ us chant once. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే మనం చేస్తుంటామో భక్తిలో సీరియస్గా అవ్వాలని ప్రయత్నిస్తుంటామో మాయాదేవి ఇంకా సీరియస్గా టెస్ట్ చేస్తున్నట్ట వెదర్ యు ఆర్ ఫిట్ ఫర్ దాట్ ఆర్ నాట్. సో ఇంకా కఠినమైన పరీక్షలు ఇస్తూ సో ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇస్తుంటుంది. కానీ దానికి ఆ మాయ ప్రభావానికి లోనవ్వకుండా మనం ముందుకు సాగాలనేది చేస్తుండాలి. గురు యొక్క, ఆచార్య యొక్క, తర్వాత శాస్త్రం యొక్క ఆశీస్సులతో మనం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్? ఏమైనా సందేహాలు? మైక్ తీసుకొచ్చి దానికే ఉంది. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. మనకి శాస్త్రానుసారంగా ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైతే పాపం పుణ్యం కర్మ చేస్తామో దాన్ని బట్టి మనకి సంతానం కూడా కలుగుతుంది. మనకి 4 థింగ్స్ అనేది ఉంటాయి. మొదటగా జన్మ, ఐశ్వర్య, శృత, శ్రీవీర్ అంటారు. కుంతిదేవి చెప్తుంది. సో ఒకటి వచ్చేసి మనకు ఏ కుటుంబంలో జన్మిస్తున్నాం, తర్వాత మన యొక్క రూపం, తర్వాత మన యొక్క విద్య, మన యొక్క ఐశ్వర్యం, ఈ 4 కూడా మన యొక్క పుణ్యకర్మ పైన ఆధారపడి ఉంటాయి. ఇదే కాకుండా ఎప్పుడైతే రెండవ స్థాయి ఏమిటంటే ఎప్పుడైతే కన్సెప్షన్ టైంలో మనం ఏదైతే ఆలోచిస్తామో మనం ఏ స్థాయి అంటే సత్వగుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నామా, సో వీటిని బట్టి మనకు సంతానం కూడా అలాగే కలుగుతారు. ఉదాహరణకి ఒక వ్యక్తి తమో గుణంలో ఉన్నట్లయితే వారికి వచ్చేటువంటి సంతానం కూడా ఎలా ఉంటారంటే తమో గుణంలో ఉంటారు. వారికి ఉపయోగపడరు, తర్వాత సో ప్రజలకు కూడా ఉపయోగపడరు. సో రజోగుణం ఉన్నట్లయితే ఇంకొక విషయం ఏంటంటే తమో గుణం ఉన్నప్పుడు లోవర్ ప్లానెట్స్, సో అదో లోకాల నుండి ఆత్మని అట్రాక్ట్ చేస్తారట. రజోగుణంలో ఉన్నట్లయితే వాళ్ళు భూలోకం నుండి ఆత్మల్ని అట్రాక్ట్ చేస్తారు, ఆకర్షిస్తారు. లేదంటే సత్వగుణం ఉన్నప్పుడు ఉన్నత లోకాల నుండి ఆత్మల్ని అట్రాక్ట్ చేస్తారు. సంతానం అనేది ఈ రకంగా కలుగుతుందంటారు. మూడవది విషయం ఏంటంటే
ఎప్పుడైతే ఈ సంతానం కలిగిన తర్వాత మొదటగా వచ్చేసి 7 to up to 12 years పిల్లవాడికి 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పేరెంట్స్ బాధ్యత. అంటే వాళ్ళు పాపం చేసినా పుణ్యం చేసినా ఈ రెండు కూడా సో తల్లిదండ్రులకే వెళ్తుంది. సో అంటే అందుకే అప్ టు 12 years అని చెప్తారు. సో అందుకే వాళ్ళకి ఆ టైం వరకు సో ఎలాంటి పాపపుణ్యాలు ఉండవి అంటారు. సో ఒకసారి సన్యాసి చెప్తారు ఈ విషయాన్ని. సో అది డెఫినెట్గా అది పేరెంట్స్ది ప్లస్ పిల్లవాడి కర్మ కూడా ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇద్దరి కర్మ కూడా ఉంటుంది. పిల్లవాడిది ఈ కుటుంబంలో ఈ పర్టికులర్ కుటుంబంలో జన్మించడానికి అతని పూర్వకర్మ, పేరెంట్స్కి వాళ్ళకి ఇలాంటి సంతానం కలగడానికి వాళ్ళ కర్మ కూడా ఉంటుంది. కన్సెప్షన్ టైం ఉంటుంది, పూర్వకర్మ ఉంటుంది. సో వీటన్నిటికీ ఈ రెండు కూడా కాంబినేషన్లో ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ రిక్వెస్ట్ ఫైనల్గా శ్రీకృష్ణ జన్మాష్టమి మనకి ఇంకా ఎన్నో రోజులు లేదు, మ్యాక్సిమం ఒక 1 month ఉంటుంది. సో ఈలోగా మీరు ఏవైనా సేవలు చేయాలనుకుంటే సో ప్రత్యేకించి మనకి ఆల్రెడీ డొనేషన్స్ సో కావాల్సినటువంటి ఫండ్ రైజింగ్ అనేది స్టార్ట్ చేసాం. సో ఎవరైనా భక్తులు మీరు స్వతహాగా ఇవ్వడం కాకుండా ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ సో ఒక పర్టికులర్ సేవస్కి కంట్రిబ్యూట్ చేస్తుంటే ఎంకరేజ్ చేయండి, తీసుకురండి. సో మనకి అకౌంట్స్ అవన్నీ కూడా సెక్షన్లో ఇక్కడ మనకి శ్రీనివాసరావు ఉన్నారు, లేదంటే మన అకౌంటెంట్ మాతాజీ వాళ్ళు ఉన్నారు. ఎవరైనా మనకి డివోటీస్ ఎవరైనా అప్రోచ్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతా की, जगत पुरुष प्रभुपाद की, ताई गौ प्रेमानंदे.